ఇంకా షేర్లింగంపల్లిలో వర్షం పడ్డది అంటే గచ్చిబౌలి నుంచి ఆల్విన్ వరకు జాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి ఆల్విన్ వరకు కొండాపూర్ హైటెక్ సిటీ వరకు జాము. ఈ నుంచి గచ్చిబౌలి దుర్గం చెరువు నుంచి జేఎన్టీయూ జాము. మీరు సరౌండింగ్స్ ఏదన్నా చూడండి, షేర్లింగంపల్లిలో ఇంత పెద్ద వాన పడితే జామ్ కాదు, ఇంకా ఒక అరణ్య రోదన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో నాలాల పనులు ఏమీ చేయలే. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం జరగలే. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా అంటే ఇప్పుడు మళ్ళా ఎలుగబెట్టిరు. షేర్లింగంపల్లిలో ఎంతెంత ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నది, నీళ్లు రోడ్లపై అవుతా ఉన్నాయి సార్. 13.7 సెంటీమీటర్లు అంటే చాలా దారుణమైనటువంటి విషయం. పడ్డది, దాన్ని ఏం ఆపలేం, కానీ నీళ్లు పోవడానికి ఒక తువ్వ కావాలి కదా. చిన్న చినుకు పడితేనే అతలాకుతలం అయిపోతుంది హైదరాబాద్. ఇంకా ఇదే వర్షం కనుక పాత బస్తీలో కానీ యూసుఫ్ కూడా ఏరియాలో నిన్న రాత్రి పోయేది ఉండే రాజకీయ నాయకుడు. ఈడు వరకు నీళ్లు బస్తీలలో, భరత్ నగర్ కావచ్చు, ఫతేనగర్ కావచ్చు, పర్వత్ నగర్ కావచ్చు, ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఒక పాట ఉంటుంది గోరెడ్డి వెంకన్న గారి, గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది. పక్కనే హైటెక్ సిటీ, కాకపోతే ఒక 100-200 అడుగుసే మురికివాడలు. దయచేసి ముఖ్యంగా దీని మీద దృష్టి సారించండి. ట్రాఫిక్ మీద వర్షం వస్తే